వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నడిపిస్తున్నటువంటి విధానం చూస్తే పాలన అంటే పచ్చ కట్టు కదలే అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఐబీ కానీ స్పెషల్ బ్రాంచ్ల నివేదికలు వాటి యొక్క పనితీరుపై ఆధారపడకుండా పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి కట్టుకథల మీదే ఆధారపడి అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద విచ్చలవిడిగా పెట్టరేగిపోయి బదిలీల పేరుతోటి అరాచకం కొందరిని, కేసుల పేరుతోటి మరికొందరిని ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక పక్కన పాలన పడికేసింది. కక్ష ప్రతి ఇంటి గడపకి తొక్కింది. మేము ప్రతి గడపకి రేషన్ డోర్ డెలివరీ చేస్తే వీళ్ళు ప్రతి గడపకి కక్ష రాజకీయాల్ని పరిచయం చేశారు. వీళ్ళ పరిపాలనలో అనుమానం పెనుభూతమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంతగా తడబాటు కనపడుతూ ఉంది ఆయనకి. ఎందుకయ్యా చంద్రబాబు గారు అంత తడబడిపోతున్నారు? మీకు 150 పైన సంఖ్య ఉంది. మీ కొడుకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని ఒకవైపున భయపడుతున్నట్టున్నారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు పొడుస్తాడేమోనని ఇంకొక వైపున భయపడుతున్నారు, మరో వైపున అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు పొడుస్తారని మరొక వైపున భయపడిపోతున్నట్టుగా మీ యొక్క తడబాటు చూస్తుంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగుంది మీ యొక్క పదవి కాలం. మీరు గతంలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పుకునేటటువంటి వ్యవహారం మీద ఉన్న ధ్యాస ఏమీ చెయ్యలేదు అనేటటువంటి నిజాన్ని ఒప్పుకోవడంలో కానీ దాన్ని సవరించుకోవడంలో కానీ మీకు కనపడట్లా. ఈ రాష్ట్రంలో నేను నిఖార్సైన, నేను నిప్పు లాంటి నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా ఏ విధంగా తడబాటు పడుతున్నాడో ఒకసారి చూడండి. అసలు జరిగినటువంటి కథ ఏంటి? ఒక మాజీ ఆఫీసర్ దగ్గర పెళ్లి జరుగుతుంటే నెల్లూరుకి నీలకంఠారెడ్డి గారు వెళ్ళారు అని, అక్కడేదో జవహర్ రెడ్డి గారితో కలిశారని, జవహర్ రెడ్డి గారు కొంతమంది ఐఏఎస్లతోటి అక్కడ మీటింగ్ పెట్టారని ఒక వండి వార్చి అల్లినటువంటి కథని, ఎల్లో మీడియాలో వచ్చినటువంటి కథని బేస్ చేసుకొని నీలకంఠారెడ్డి గారిని బదిలీ చేయడం ఏంటండి? ఎంత దుర్మార్గం ఇది! నీలకంఠారెడ్డి గారు అటెండ్ అయినటువంటి ఆ ఫంక్షన్కి జవహర్ రెడ్డి గారు అసలు వెళ్ళనే లేదు, నెల్లూరుకే వెళ్ళలేదు. వెళ్ళనటువంటి వ్యక్తి ఏ విధంగా మీటింగ్ నిర్వహిస్తారు అక్కడ? ఎందుకు అంటే ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి విలువ లేకుండా మీ ఇంటి చాడీలకే విలువెందుకు ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో అనేక మంది అధికారుల మీద, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, కాంతిరాణ టాటా గారు కావచ్చు, నాయక్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, జాషువా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, ఏంటి వీళ్ళు చేసినటువంటి పాపం? గత ప్రభుత్వంలో పనిచేస్తే ఈ రకంగా వారి మీద దాడులు చేస్తారా? నీ ఇంటి నుంచి చదువుకున్నటువంటి వ్యక్తుల వాళ్ళేమన్నా వాళ్ళ తల్లిదండ్రుల రక్త మాంసాలు పెట్టుబడిగా, అహర్నిశల వారి శ్రమని పెట్టుబడిగా, వారి కష్టాన్ని పెట్టుబడిగా చదివి ఉన్నతమైన ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగినటువంటి వారిని నీ రాజకీయ వేధింపులకు బలి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మేము కూడా చేశాం.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేశాం. మీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులకి మేము పదవులు కంటిన్యూ చేశాం తప్ప మీలాగా కక్షా రాజకీయాలు ఎక్కడా చేయలా. మేము పరిపాలన చేసినప్పుడు మీ దగ్గర పనిచేసినటువంటి వారు ఎంతమంది అధికారులకు మేము పోస్టులు ఇచ్చాం, ఎంతమంది అధికారుల్ని మేము కంటిన్యూ చేశాం. ప్రవీణ్ ప్రకాష్ గారు మీ దగ్గర పనిచేసినటువంటి అధికారే. ప్రద్యున్మ గారు, గిరిధర్ గారు, కృష్ణబాబు గారు, సతీష్ చందర్ గారు, వీరందరికీ మేము పోస్టింగ్లు ఇచ్చి కంటిన్యూ చేయలేదా? గౌరవం ఇవ్వలేదా? అత్యున్నతమైనటువంటి శాఖల్లో నియమించాం వీరందరినీ కూడా. వీరి యొక్క సేవల్ని ఈ దేశానికి ఉపయోగించే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఉత్తుత్త కబుర్లు, వండివార్చినటువంటి టిష్యూ పేపర్లో వచ్చినటువంటి కథనాలని బేస్ చేసుకొని జీవోలుగా మారుస్తున్నటువంటి వైనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది పరిపాలన కాదు అనేటటువంటి అంశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు అవినీతి చక్రవర్తిగా పరిపాలన చేశాడు. ఇవాళ అభద్రతా చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ అభద్రతా భావమే, ఏ శాఖలో చూసినా కానీ అభద్రతా భావమే. ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దాకా, ఎస్పీ దగ్గర నుంచి డిఐజీ దాకా, ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ల దాకా గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి వారి మీద ఈ కేసులతో వేధించడం ఏంటండి? ఇదా పరిపాలన అంటే? ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి చాతగానితనానికి, ఆయన పరిపాలన చేయడంలో ఉన్న లోపాలు కనపడుతున్నటువంటి వైనానికి అద్దం పట్టేటటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నా అధికారులనేమో అనగదొక్కుతున్నాడు, అడుగులకి మడుగులొత్తే అధికారులకేమో అందలం ఎక్కిస్తున్నాడు. అవినీతి చక్రవర్తులుగా, అవినీతి అధికారులుగా గత పరిపాలనలో ఎంక్వైరీలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఈరోజు ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్కనున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా చాలామంది అధికారులు గతంలో తన యొక్క పరిపాలనలో సాగినటువంటి స్కాముల్లో పాత్రదారులు, సూత్రధారులు వాళ్ళంతా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో కేసులు కొట్టేయించుకుంటున్నాడు. ఆ కేసులు కొట్టేయించుకుంటూ వీళ్ళ కేసుల్లో ఇరికించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవాళ చేసేటటువంటి అవినీతి మొత్తం అధికారుల ద్వారా జరుగుతుంది. రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిపాలన బకెట్ తన్నేసింది. ఎక్కడా పరిపాలన సాగట్లేదు అనేది వాస్తవం. బ్యూరోక్రసీని బలిపశువుని చేసేస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి అధికారుల్ని సమిధులుగా మార్చేస్తున్నాడు. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రంలో వెళ్ళి పనిచేసేటటువంటి వాళ్ళ మీద కూడా కక్ష సాధిస్తున్నటువంటి వైనాన్ని కానీ మనం గమనించినట్లయితే ఎంత దూరం వెళ్ళిపోతున్నాడు ఇతను, ఏ విధంగా వారి మీద కక్షా ద్వేషాలని చూపిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజులు అన్నట్టుగా, అధికారం లేనటువంటి ప్రభుత్వంలో కులంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులే అధికారులుగా చలామణి అవుతూ ఉన్నారు ఈరోజు. అనేక మంది అసలు జరిగినటువంటి సంఘటన, వీళ్ళు ఆ బదిలీ చేయడానికి కారణం చూపిస్తున్నటువంటి కారణం వేరువేరు. నీలకంఠారెడ్డి గారు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి, పూర్ణచంద్రరావు గారు తిరుమల కొండపై ఫుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో తను ఒక ఓవర్ యాక్షన్, ఆయన చేసేటటువంటి ఓవర్ యాక్షన్,
ఆయన ఏదో ఒక పెద్ద అతీతుడుగా అతను చేసినటువంటి విషయం మీద అతను ఖండించాడు. ఇది పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పాడు నీలకంఠారెడ్డి గారు. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణని బేస్ చేసుకొని వెనక లోకేష్ గారు ఉన్నారు కాబట్టి, వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, తన సామాజిక వర్గం వారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అయినటువంటి ఒక అధికారి మీద తన జులుంని ప్రదర్శించాడు. ఇది వాస్తవం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖలని పడకేయించిన తర్వాత సకల విఫల శాఖ మంత్రులుగా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సకల విఫల శాఖ మంత్రులుగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ భ్రష్టు పట్టిస్తూ ప్రశ్నించినటువంటి ప్రతి వారికి కేసుల పేరుతో వేధిస్తూ కాలయాపన సాగిస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవంగా కనపడుతున్నటువంటి చిత్రం. థ్యాంక్ యూ.